యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యద్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం. మనలో ఉండేటటువంటి అజ్ఞాన భావాలను విజ్ఞానమయంగా మార్చేటటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా భారతీయమైనటువంటి ఎన్నో సంప్రదాయ విశేషాలను మనకు ఉండేటటువంటి పౌరాణిక ఇతర శాస్త్ర గ్రంథాల లోపల చెప్పినటువంటి విశేషాల యొక్క సమాహారము, వాటి గురించినటువంటి విశ్లేషణ కార్యక్రమాలకు ఈ మనకు అద్దం పడేటటువంటి కార్యక్రమం. లోకంలో మనకు పూజాది కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భాల్లో మనకు ఉపచారములు అనే పదంతో వాడుతూ ఉంటుంటాం. ఉపచార శబ్దానికి మనకి ఏంటంటున్నామంటే పక్కనే ఉండి ఉపచరించి చేసేటటువంటివి, చరించడం, ఉప సమీపే దగ్గర ఉండి చేసేటటువంటి కార్యక్రమాలు. ఎందుకయ్యా ఈ ఉపచారాలను పేరు వచ్చాయి అని చెప్పేసానంటే, మరి సాధారణంగా భగవంతుడు మన ఇంటికి వస్తే చేసే పనులు అని చెప్పేసి మనం చెప్పిన, మన ఇంటికి ఎవరైనా బంధువు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, అయ్యా రారా అని చెప్పేసి పిలుస్తాం, కాళ్ళు కడుక్కోపో అని చెప్పేసి అంటాం, చేతులు కడుక్కోమంటాం, రాగానే కాస్త ఇదో కాస్త ఛాయ్ అటువంటివి ఇస్తాం, తర్వాత స్నానం చేస్తా అంటే నీళ్లు, తర్వాత కాస్త వస్త్రాలు అవన్నీ ఇస్తాం, కూర్చోమంటాం, మంచి చక్కగా భోజనం పెడతాం, కాసేపు పడుకో అంటాం, నేను వెళ్తా అంటే మంచిది నాయన అని చెప్పేసి మనకు తోచింది ఏదన్నా ఉంటే రెండు పండ్లు ఫలాలు మనకు తోచింది ఇచ్చి పంపిస్తున్నాం. పెద్దవాళ్ళు వచ్చేటట్టయితే ఫ్రెండ్షిప్ అయితే చక్కగా ఆలింగనం చేసుకోవటము, లేకపోయేటట్టయితే కరచాలనం చేసుకోవటము, ఏదో రూపం లోపల నమస్కారం చేసి పంపిస్తూ ఉన్నాం. ఏదైనా మొత్తానికి ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు పక్కన ఉండి మనం చేసేటటువంటి ఏదైతే సహజ ఉపచారం ఉంటుందో ఆ ఉపచార భావన అనేటటువంటిది భగవంతుని కూడా చేయటం అనేటువంటి భావన పెట్టి వీటిని షోడశ ఉపచారములు అని పేరు పెట్టారు. బాగానే ఉందయ్యా, షోడశోపచారాలంటే పక్కన కూర్చోవాలి, పనులన్నీ చాలా చేయాలి, ఒక్కొక్కసారి మరి అంత సమయం కూడా దొరకదు కదా. మరి ఇటువంటి సందర్భాల లోపల ఎట్లా ఉండాలి, ఎట్లా ఆలోచన చేయాలి అనేటువంటి విషయం కూడా మన వాళ్ళకు వచ్చిన సందర్భాల్లో మరి పక్కనే కూర్చొని రమ్మనాలి, కూర్చోవాలి, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాదయో పాద్యం, హస్తయో హర్గ్యం, ముఖే అశుద్ధాచమనీయం, తర్వాత స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, ప్రదక్షిణ నమస్కారం, ఇట్లా మనకు వరుసలో చెప్పుకుంటూ వచ్చినవన్నీ ఉపచారములు అని చెప్పేసి అన్నాం. ఇది 16 రకాలుగా మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో 64 ఉపచారాలతో కూడుకున్న చతుషష్ఠి పూజలు కూడా ఉన్నాయి, అనేక రకాలుగా చెప్పే విధానాలు కూడా ఉన్నాయి. కానీ మన మనస్సుల్లోనే అత్యవసర సమయాలలో చేయగలిగినటువంటిది, నిరంతరం భావన పొందగలిగేటటువంటి ఉపచారాలు మనకున్నాయి. వీటికి 5 ఉపచారాలుగా పేరు పెట్టారు. పంచోపచారములు అని చెప్పేసి పేరు వీటికి. ఇవి అవే 5 ముఖ్యంగా పెట్టుకున్నటువంటివి. మిగిలినవన్నీ లేవా అంటే ఉన్నాయి, అన్నీ మానసిక భావనే, అన్నీ మానసిక పూజే. ఎందుకంటే తనలోనే దైవం ఉందనే భావన చేయగలిగినటువంటి గొప్ప స్థితికి మనం ఎదగాలి అనుకునేటట్టయితే ఈ రకమైనటువంటి విధానం వైపు వెళ్ళాలి. అంటే మనం ఆలోచించదగినటువంటి అంశాలు ఇక్కడ ఏమున్నాయి, ఇది మనం దర్శించేటట్టయితే పంచోపచారముల లోపల మనం చెప్పేటటువంటివన్నీ కూడా 5 ఉపచారములలో ఆ క్షణానికి వ్యక్తిని సంస్కరించుకునేటువంటి విధానం. పక్కన కూర్చుని దేవతా విగ్రహానికో వ్యక్తికో చేసేటువంటి పూజల కన్నా కూడా ఆయా క్షణాల లోపల అప్పటికప్పుడు మనం స్మరించడం, స్పర్శించడం ద్వారా ఆత్మాత్మం గిరిజామతి పరిజనా ప్రాణ శరీరం గృహం అని చెప్పేసి చెప్పుకునేటువంటి విధానం వచ్చేంత వరకు కూడా ఇటువంటి పంచోపచారాలైనా చేయాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఏంటయ్యా మరి ఈ పంచోపచారాలు అని చెప్పేసానంటే దానికి చిన్న చిన్న బీజాక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు కూడా చెప్పారు మనకి ఈ పంచోపచారాలు, ఈ బీజాక్షరాలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఆ మార్గం మనం అధ్యయనం చేద్దాం. దీంట్లో గంధభావన అనేటటువంటిది ఒకటి ఉంది. లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి అన్నాడు. ఇది భూభావన. గంధభావన
వాసనకు సంబంధించిన భావన, ఈ తత్వానికి సంబంధించినటువంటి విశేషాలు నా లోపల ఏమేమి ఉన్నాయో అది గంధ రూపంలో నీకు నేను సమర్పిస్తున్నాను. దీనికి లం అనేటటువంటి ఒక బీజాక్షరం పెట్టుకుంటూ వచ్చాడు. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి అన్నాడు. హం హకారంతో కూడుకున్నటువంటిది ఆకాశం సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఆకాశతత్వం చెప్పాడు. దీనికి పుష్పం చెప్పుకుంటూ వచ్చాడు. పుష్పాన్ని సమర్పించడం అది ఒక అందమైన అలంకరణ, మానసికమైనటువంటి పూజ కూడా కావచ్చు. ఇక్కడ యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, సుగంధాలతో కూడుకున్నటువంటి ధూపం ఎక్కడైతే వేస్తున్నామో ఆ సుగంధ ధూపానికి భావనగా వచ్చేటటువంటిది మరి గంధం ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యాపనం పొందాలంటే వాయువు కావాలి. అక్కడ దానికి యం అనేటటువంటి బీజాక్షరం స్వీకరించారు. రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, గంధము, పుష్పము, ధూపము, దీపము. అందుకని ఈ దీపభావనకు సంబంధించినటువంటిదంతా కూడా మనకి ఏం చెప్పుకుంటూ వచ్చారంటే రం అగ్నితత్వానికి సంబంధించినటువంటి తీసుకున్నాడు. అగ్నితత్వానికి సంబంధించినటువంటి దీప భావన జ్వలనము ఈ లోకానికి వినియోగపడేటువంటి జ్వలనం. అందుకని ఆ మార్గంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దీపం పరికల్పయామి, దీపం చెప్పేటువంటి విధానం అంటే వెలుగు చూపించడం. వెలుగుకు వెలుగు చూపించడం కాదు, మన మనస్సుల్లో ఆయనకు చూపించే వెలుగు ద్వారా మనం వెలగడం కోసం చేసే పని ఉపచారం కాబట్టి. తర్వాత వం అమృతతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం సమర్పయామి. అమృత ఉపహారాన్ని ఇవ్వడానికి జలతత్వానికి సంకేతంగా చక్కరైనటువంటి నైవేద్య భావన పెట్టుకుంటూ వచ్చాడు. నివేదన అని చెప్పేసి అని అంటాం. మనకుండే భావాన్ని నివేదించవచ్చు, మన దగ్గర ఉన్న వస్తువుని నివేదన చేయొచ్చు, మన దగ్గర ఉన్న పత్రపుష్ప ఫలాలన్నీ కూడా నివేదన చేయొచ్చు, ఏదో రూపంలో చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వం అనేటటువంటి అమృత బీజాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, జల బీజాన్ని దృష్టిలో పెట్టుకుని, వర్ణ బీజాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి పని ఇది. చివరగా ఈ పంచోపచారాల్లో ఉన్నా లేకున్నా కానీ సం అనేటటువంటి మరొక శబ్దంతో తాంబూలాది సర్వ ఉపచారాన్ సమర్పయామి అనే పదం చూపించుకుంటూ వచ్చారు. ఇంకా మిగిలినవన్నీ కలిపి సం అంటే సర్వతత్వాత్మకనే అంటాడు. సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి అంటాం. మరి ఈ భావాలన్నీ మనసులో పొందేటటువంటి భావాలు కావచ్చు, ఎదురుగా ఉంటుంటే అప్పటికప్పుడు తక్కువ సమయం లోపల చేసేటటువంటి ఉపచారాలు కావచ్చు. పంచోపచార పూజ అంటాం దీన్ని. పంచోపచార పూజల్లో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాది సర్వోపచారాలు అనే పదం వాడుకునేటట్టయితే 5 ఉపచారాలతో పాటు సమ్ అనేటటువంటిది ఒకటి. ఈ ఉపచారాలు మన మనస్సుల్లో పొందటం, దాని ద్వారా మన మనస్సుకు మరింత ఆత్మశక్తిని పెంచడం అనేది ఒకవైపు అయితే, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటటువంటి తత్వాన్ని దాటి సర్వశక్తివంతుడి దగ్గరికి మనం చేరటం అనేటటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. సర్వశక్తివంతుడి దగ్గరికి చేరాలంటే ఈ 5 మనకు ఉండేటటువంటి అడ్డంకులే. అసలు మనకున్న ఊరేంటి, మనం వచ్చిన ఊరేంటంటే శక్తితత్వం నుంచి వచ్చాం. ఏ అణువుతోని మరొక అణువు కలవకుండా ఉండేటటువంటి స్థితి నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వచ్చాము, భూమి మీద ఉన్నాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపస్సు, ఆపస్సు నుంచి భూమి, ఆ తర్వాత ఈ శరీరము, అవన్నీ వచ్చాయి. ఇట్లా వరుసలో వస్తున్న సందర్భాల్లో మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకునేటప్పుడు భగవంతునికి ఉపచారం చేయటం అంటే భౌతికమైన ఉపచారంతో పాటు మానసిక ఉపచారం చేసుకుంటూ ఉన్నతికి వెళుతూ వెళ్ళాలి. ఏ భూమి అయితే నాకు అడ్డుపడుతుంటుందో, ఏ భూతత్వం అయితే నాకు అడ్డుపడుతుంటుందో, శబ్దస్పర్శ రూప రసగంధాదులన్నీ కూడా మనకు పెట్టి వాసనామయమైన ఈ లోకం లోపల అడ్డుపడుతుందో దాని నుంచి నేను అధిగమించడమే ఇక్కడ పంచోపచారాల లోపల మనం చేసే గంధ పరికల్పన. ఏ శబ్దస్పర్శ రూప రసాదుల ద్వారా జలతత్వం నాలో అడ్డుపడుతుంటుందో దాని నుంచి అధిగమించి మన లోపల కొంచెం ఉన్నతిని పెంచుకోవడం కోసం చేసేటటువంటిది అమృత బీజ సంబంధమైనటువంటి పూజ. ఏ శబ్దస్పర్శ రూపాలతో కూడుకున్నటువంటి అగ్నితత్వం నా లోపల అడ్డుపడుతుంటుందో, ఆ అగ్నితత్వం ద్వారా నేను అనిపించేటటువంటి జ్వలనం తెలుస్తూ ఉంటుందో, కోపం తెలుస్తూ ఉంటుందో, ఆ రాజస భావన వస్తుందో, వాటి నుంచి అధిగమించటమే దీప సంబంధమైనటువంటి భావన. ఏ వాయుతత్వం నన్ను శబ్దస్పర్శలతో కూడుకున్నటువంటి వాయుతత్వం నాకు అడ్డుపడుతుందో ఆ వాయుతత్వాన్ని అధిగమించి చేసేటటువంటి పూజ నాకు ధూప సంబంధమైనటువంటిది. ఏ ఆకాశతత్వం లోపల ఓన్లీ శబ్ద సంబంధమైనటువంటి అంశం మాత్రమే నాకు అడ్డుపడుతుందో
అది చేసేది పుష్ప సంబంధమైనది ఆకాశతత్వ పూజ. ఇది దాటితే పొందేటటువంటిది సర్వతత్వాత్మకమైనటువంటి పూజ. అందుకనే సర్వశబ్దం అనేటటువంటి చాలా గొప్పనైన శబ్దంగా వచ్చింది. ఇక్కడ మనకు పాణిని పెట్టినటువంటి ఈ శబ్దాదుల మీద కొంచెం దృష్టి పెట్టేటట్టయితే ఈ అక్షరాలు 5 కూడా ప్రత్యేకంగా ఆయన తయారు చేసినటువంటి వర్ణమాల లోపల మిగిలినటువంటి కక్క గగ్గ ఇඤ చచ జ ఇని టటడన ఈ వరుసలో గొంతు నుంచి పెదాల దాకా వచ్చేటటువంటి పదాల వరకు కూడా ఒక వరుసలో తీసుకొని వచ్చిన తర్వాత యా రా లా వా స ష సహ అని చెప్పేసి ఈ వరుసలో ఉన్నటువంటి అక్షరాలన్నీ బీజాక్షరాలుగా పెట్టాడు. మిగిలినవన్నీ బీజాక్షరాలు కావా అంటే నమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం అని చెప్పేసి ఉంటారు. కాబట్టి ప్రతి అక్షరము బీజాక్షరమే. అయినప్పటికీ కూడా నిత్య జీవితంలో అత్యధికంగా వినియోగించుకునేటటువంటి భగవత్ సంబంధమైన బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యారాలావ శష సహ. వీటిలోనే యం అనేటటువంటిది వాయుబీజం, రమ్ అనేది అగ్నిబీజం, లం అనేది పృథ్వీ బీజం, వం అనేది అమృత బీజం, సమ్ అనేది సర్వబీజం, హమ్ అనేది ఆకాశ బీజం. ఈ అక్షరాలని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అక్షరాలే ఎక్కువగా మనకు కనిపించేటటువంటి దైవికమైన పేర్లుగా కనపడుతూ ఉంటుంటాయి. మనకు బీజాక్షరాలు కనుక కొన్ని చూసేటట్టయితే మనకేం కనపడుతుంది? శ్రీం అనే శబ్దం ఉందనుకోండి, ష ర ఈం. ఈం అనేటటువంటి శబ్దం లోపల మనకు కనిపించేటటువంటిది ఆక్సిజన్ కనుక అయ్యేటట్టయితే ష ర, రమ్ అనేది అగ్నితత్వం, షమ్ అనేది సర్వతత్వం. అట్లాగే మనకు హ్రీం అనే శబ్దం చూసుకున్నారు అనుకుంటే హ రా ఈం. హమ్ అనేది ఆకాశతత్వం, రమ్ అనేది అగ్నితత్వం, ఈం అనేది ఆక్సిజన్ సంబంధించినటువంటి ఆమ్లజని తత్వం. మరి ఈ రూపంలో అమ్మవారి తత్వాన్ని ఈం అనేది తాం పద్మినీం ఈం శరణమహం ప్రపంచే అని మనకు లక్ష్మీదేవి సూక్తం లోపల, మనకు ప్రకృతి సూక్తంలో మనకు చూపుతూనే ఉంటాం. శ్రీ సూక్తం అంటాం దాన్ని. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు మనకు కనిపించే హ రా ఈం అనేటటువంటిది మనకు హ్రీం అనే శబ్దంతో వాడుతున్నాం. అట్లాగే సూర్య సంబంధమైన బీజాల లోపల హరాం అన్నాం, హ రా ఆం అనే శబ్దంలో. మరి ఇక్కడ కాలక్రమం లోపల మనకు జరిగింది ఏంటి అంటే ఈ శబ్దాలను ప్రత్యక్షంగా ఉచ్చరించలేకపోతున్న సందర్భాల లోపల హ్రాం అనే శబ్దాన్ని స్వీకరిస్తే అది కొంచెం వరుసలో పలుకుంటూ వెళ్ళండి. హ్రాం 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 హరాం హరాం హరా హరా అనే శబ్దాలకు దగ్గర. హ్రీం అనే శబ్దాన్ని బాగా ఉచ్చరిస్తే అది హరి 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 అవుతుంది. అంటే అదైనా ఇదైనా ఉచ్చారణ విధానం ఒకటే, దాని ద్వారా వచ్చే ఫలితము ఒకటే. హరాం హరుడు, హ్రీం హరి అవుతుంది. ఇంతే కాదండి, దీంట్లో రమ్ అగ్నితత్వాన్ని శరీరంలో ప్రేరేపిస్తుంది, హమ్ ఆకాశతత్వాన్ని శరీరంలో ప్రేరేపిస్తుంది, యం వాయుతత్వాన్ని శరీరంలో ప్రేరేపిస్తుంది, వం అమృతతత్వాన్ని జలతత్వాన్ని శరీరంలో ప్రేరేపిస్తుంది, లం పృథ్వీతత్వాన్ని ప్రేరేపిస్తుంది అనే విషయం తెలిసిన తర్వాత సందర్భవశాత్తు మన లోపల కనుక అగ్నితత్వం తగ్గేటట్టయితే రమ్మును ఉపాసించవచ్చు. మరి సాధారణంగా ఆ అక్షరాన్ని ఉచ్చరించాలి అనుకునేటట్టయితే ఏ దేవతా స్వరూపంలోనైనా కానీ రేఫ అధికంగా ఉండేటటువంటి శబ్దాలు చూస్తూ ఉండేటట్టయితే చాలా చోట్లలో దేవతానామాల వెనక ఇవే కనపడతాయి. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా హర, హరి, రామ శబ్దాలు. అసలు రామతారక మంత్రం కూడా మనకు తెలిసిపోయిందే. శ్రీరామ, రామ, రామీతి, రమే, రామే, మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామ నామ వర్రాననే. ఇన్ని రేఫలు ఎందుకు వాడాలి? రామనామాన్ని జపించినటువంటి రత్నాకరుడు వాల్మీకి ఎట్లా మారాలి అంటే తన లోపల ఉండేటటువంటి ఏ అడ్డంకులతో కూడుకున్నటువంటి విధానం ఉందో ఆ రేఫను కొన్ని లక్షల సార్లు జపించి 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 తన సృష్టి శక్తి తన శక్తిగా మార్చుకునేంత వరకు కూడా, తను శుద్ధమయ్యేంత వరకు కూడా అదే జపం చేసి తన లోపల మాలిన్యాలన్నీ తగలబెట్టేశాడు. రమ్ బీజం అటువంటి తత్వంతో కూడుకున్నవి. అందుకని మనకు అనేక రకాల బీజాక్షరాలు, అనేక రకాల అంశాలు చెప్తూ ఉన్నాయి. పంచోపచారాలని చెప్పేసి బయటికి చేసే పూజలో అక్షరం చెప్పేస్తే పని అయిపోతుంది కాదు, దాని వెనక ఉన్న తత్వం అర్థం చేసుకోవాలి. వం అంటే మనకు జలబీజం, శరీరంలో ఉండేటువంటి జలతత్వానికి సంబంధించినటువంటి ఏవేవైతే మనకు అడ్డంకులు ఉంటున్నాయో దాని మీదనే మన దృష్టి కేంద్రీకరిస్తున్నామో దాన్ని గుర్తు చేయడానికి విష్ణు స్వరూపం కనపడుతుంది. వం అమృత స్వరూపం. విజయ, విమల, వంద్య, వందారు, జనవత్సల అని చెప్పేసిన పదాలన్నీ కూడా వం అక్షర బీజంతో కనపడుతున్నాయి. వరుణ బీజం అంటుంటాం. అంటే ఏవేవైతే శరీరం లోపల లోపించి ఉన్నాయో, సమతుల్యతకు దెబ్బతింటున్నాయో ఆయా సమతుల్యతను కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంటాం మనమంతరం కూడా. లం అనేది పృథ్వీతత్వానికి సంబంధించి, దేహం కనిపించేటటువంటి రూపము, ఎముకలు, అస్థి, మజ్జ ఇదంతా కూడా భూతత్వానికి సంబంధించినవి.
వీటి లోపల ఏమైనా లోపం కనుక ఉండేటట్టయితే లం అనే బీజం తీసుకొని లంబోదరుడు అనే పదం ఎందుకు పెట్టాలి దేవునికి? ఆ బీజాక్షరం పేరుతో రావాలని చెప్పేసి కోరిక. ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి శబ్దాలు మనం అధికంగా ఉచ్చరిస్తూ ఉండేటట్టయితే, ముఖ్యంగా చూసేటట్టయితే రేఫతో అధికంగా ఉంటాయి. బ్రహ్మ అని చెప్పే శబ్దం, హర హరి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, సరస్వతి, శంకర, సుబ్రహ్మణ్య, ఏ శబ్దం, నరసింహ, శబ్దాలంటిలో తప్పనిసరిగా రేఫ అనేటటువంటి ప్రత్యేకంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ అక్షర ఉచ్చారణ అనేటటువంటిది ఏం కలుగుతుంది? కేవలం పంచోపచారాల్లో అనేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా, అటువంటి అక్షర ఉచ్చారణ వల్ల మన శరీరం లోపల ఉండేటటువంటి ఏ అడ్డంకులు, ఏ పాపాలు, ఏ బ్లాక్స్ అని అంటున్నామో వాటన్నిటికీ కూడా విముక్తి కలిగి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటుంటాం. శరీరం లోపల శక్తి ప్రసారము, రక్త ప్రసారము, వాయు ప్రసారము హాయిగా జరుగుతూ ఉంటుంటే, ఈ శరీరం తన కోసం ఆలోచించుకోదు, లోకం కోసం పనిచేస్తుంది. తనకు పరిపూర్ణమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది, ఆనంద స్థితి కలుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అక్కడ అడ్డంకుల వల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. పంచోపచార పూజ అనేటప్పుడు ఈ రూపంలో ఆలోచన చేస్తే దానికి స్పష్టత వస్తుంది. సమ్మనే శబ్దం సర్వశబ్దం అంటుంటాం. సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, ఈ పదాలన్నీ కూడా మనకు వేరువేరు స్తోత్రాల్లో కనపడుతున్నాయి కదా. ఈ సర్వశబ్దం అనేటప్పుడు అర్థం ఏంటి? సం, సౌహు, ఈ శబ్దాలన్నీ కూడా మనకి వేరువేరు రూపాల లోపల మంత్రాక్షరాలుగా కనపడుతున్నాయి. అంటే ఈ సృష్టి లోపల ఉండేటటువంటి సకల తత్వాలకు సంకేతమైనటువంటిది, మూలమైనటువంటిది, శక్తి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో దేనితోని అంటు పెట్టుకోనటువంటి ఒకానొక శక్తి స్వరూపము సర్వతత్వం. దానికి సం అనేది ఒక ప్రతీక. దానికి ఇతరమైనటువంటి అక్షరాలు మళ్ళీ చేరినప్పుడు విధానం మారిపోతుంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆకాశ బీజము అగ్ని బీజంతో కూడుకున్నటువంటిది రెండు కలిస్తే ఈ మూడిటి వల్ల కలిగేటటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే శరీరంలో కొత్త శక్తి కలుగుతుంది. అందుకని హ్రీం, ఈ హ్రీం అనేటటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి హరి అని చెప్పి అవుతుంది. హరాం, సూర్యశక్తి అంతా వస్తుంది. దాని బదులుగా హర 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 శంకర, జయ జయ శంకర, రం అనే అగ్నిబీజంతో పలకడం హర హర హర, పాపాన్ని హరింపజేస్తుంది. పాపం అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన లోపల అడ్డంకులుగా ఉండేటటువంటి అంశం. మరి ఈ అడ్డంకులను తొలగించడం కోసం ఇటువంటి అక్షరాలన్నీ పనిచేస్తున్నాయి. శరీరంలో జలతత్వం తక్కువైపోయింది, కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎండాకాలం వచ్చింది, వమ్మనే అమృత బీజాన్ని ఉపయోగించుకోమని చెప్పుకున్నారు. అక్కడనే వకారంతో కూడుకున్నటువంటి ఏదైనా శబ్దాన్ని ఉచ్చరించుకుంటూ మానసికంగా భౌతికంగా ఉచ్చరించుకుంటూ వెళ్తే శరీరం చల్లబడుతుంది అనేటువంటి భావన ఉంది. ఇటువంటి బీజాక్షర సమన్వితమైనటువంటి దాని నుంచే మనకు అక్షర సమామ్నాయం అంతా వచ్చి అక్కడి నుంచే ఈ లోకం లోపల వేరు వస్తువులకు, వ్యవహారాలకు పేర్లు పెట్టబట్టడం మొదలవుతుంటుంది. పంచోపచార పూజ అనేటటువంటి దాని వెనక మనకు కేవలం ధూపమో, దీపమో, నైవేద్యమో పెట్టేసి పక్కకు పెట్టడం కాకుండా అక్షరక్రమము, అక్షర సమామ్నాయాన్ని కనుక దర్శించేటట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ అక్షరంతో పాటు ఇతర బీజాక్షరాలు కూడా మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి కూడా ఉంటుంటాయి. దీంట్లో ఉదాహరణకు గమ్ అనే బీజం ఒకటి ఉంటుంది. గమ్ అనే బీజాక్షరం ఆకర్షణ బీజాక్షరం. దీనికి లం అనేటటువంటి శబ్దం మరొకటి కలవటం వల్ల, భూమికి సంబంధించిన శబ్దం కలవటం వల్ల గమ్ లం రెండు కలిసి మనకు ఔకారంతో కూడుకుని గ్లౌం అనే ఒక శబ్దం ఏర్పడిపోయింది. ఇది ఆకర్షణ బీజంగా మారింది. ఏం ఆకర్షణ బీజము? భూమి ఆకర్షణ బీజంగా మారింది. అందుకనే గ్లౌం గమ్ గణపతయే అని చెప్పేసి అర్థం. గణపతికి గమ్ అనే శబ్దంతోనే మొదలుపెట్టాడు కదా. అవతల వ్యక్తికి బాగా తెలిసిన విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి గ్లౌం గమ్ అనే శబ్దాలు వాడుకుంటూ ఉంటాడు. అది ఎట్లా వాడాలి, ఎంతసేపు వాడాలని తెలిసినవాడు. సాధారణ వ్యక్తి ఏం చేయొచ్చు? గణపతియే నమః, గణపతియే నమః అంటే గమ్ అనే బీజం దాంట్లో తెలిసిపోతుంది మనకు. శబ్దాన్ని ఉచ్చరించటం ద్వారా, దైవనామాన్ని నిరంతరం స్మరించటం ద్వారా మనకు కలిగేటటువంటి శక్తి ఈ ఉపచారములలో మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి అక్షరములో విశేషాలు ఉన్నా కానీ ఈ 5-6 అక్షరాల్లో మాత్రం చాలా విశేషాలు ఉంటాయి. నిత్య జీవితంలో మనం ఒకసారి పరిశీలించుకుంటూ కూర్చునేటట్టయితే సరస్వతి శబ్దాన్ని చూసుకునేటట్టయితే ఇప్పుడు సరస్ శబ్దం అనేటటువంటిది మన దాంట్లో సంబీజం ఉంది, రంబీజం ఉంది. సరతి అంటే కదలిక, సరస్సు అక్కడి నుంచే వస్తుంటుంది, సారస్వతం అక్కడి నుంచే వస్తుంది, జ్ఞానం యొక్క కదలిక అక్కడే కనపడుతుంది. అందుకని సరస్వతి అని ప్రత్యేకంగా పేరు. ఆ పేరు ఎందుకు పెట్టాలి అన్నప్పుడు ఇవన్నీ పడతాయి. వాణి అనే శబ్దం ఉంది, అది జల సంబంధమైన కలయిక. ఈ శబ్దాలను వాడటం ద్వారా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి,
విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా, ఈ శబ్దాలన్నీ వాడుతూ ఉండేటట్టయితే దీంట్లో తెలియకుండానే మనం బీజాక్షర సమన్వితమై దగ్గరకుంటున్నాం. ఆ బీజాక్షర సమన్వితమైనవే మనకి ఈ రోజుల్లో ప్రార్థన చేసేటటువంటి శ్లోకాలు. అందుకని ఉపచారము అని చెప్పేటటువంటి పదాల వెనుక ఉండేటటువంటి మూలాక్షరాలను కనుక గమనించేటట్టయితే పంచోపచార పూజలు అనేటువంటి సాధారణ అర్థాలతో కాకుండా విశేషమైన బీజాక్షర మూలాలను కనుక దర్శించేటట్టయితే అది మనకు నిత్య జీవితంలో ఇచ్చేటటువంటిది. మన పురాణాల లోపల చెప్పినటువంటి అనేక రకాలైన దైవనామాలు, పూజలు, వ్యవహారాల వెనుక ఇటువంటి తత్వం ఉందని చెప్పేసి మనం గమనించేటట్టయితే మన జీవితం బాగుంటుంది. ఆ మార్గంలో మనం కనుక ఈ దేవతా స్తోత్రాలు చేసి మనను పునీతులను చేసుకుందాం, ఆనంద మార్గానికి వెళ్దాం. స్వస్తి, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.